ఎవరు రాసిరు ఇది? ఎవరు రాసిరు ఈ కీర్తన? దావీదు. ఎందుకు రాసిండు? హల్లెలూయా. తన కుమారుడు ఏం చేస్తున్నాడు? సొంత కుమారుడే అబ్షాలోము ఏం చేస్తున్నాడు? తన తండ్రిని తరుపుతున్నాడు చంపడానికి. అప్పుడు సింహం వంటి గుండె కలిగిన వారే దావీదును చూసి ఏమయ్యేటోళ్ళు? భయపడేటోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దగ్గర 30 మంది ఉంటారు. హల్లెలూయా. ఆ 30 మందిలో 3 బలాఢ్యులు. ఆ 3లో ఒక వ్యక్తి ఎలియాజరు అనే వ్యక్తి. హల్లెలూయా. వాళ్ళ మధ్యలో ఎటువంటి వ్యక్తి అయినా సరే ఒక్కొక్కరు 1000 మందిని కొడతారు. 800 మందిని 900 మందిని కొట్టగలుగుతారు. దావీదుకు ఎవరు కూడా విరోధంగా నిలబడలేరు. నిలిచి యుద్ధం చేయాలన్నా ఆయనకు ఎవరు సమము రారు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు అంత శక్తి కలిగిన దావీదు ఏం చేస్తున్నాడు? సమస్యను చూసి ఆ పరిస్థితిని బట్టి ఏం చేస్తున్నాడు? వెనుకకు తిరిగి పారిపోతున్నాడు. హల్లెలూయా. దావీదును చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? హల్లెలూయా, వీని పని అయిపోయిందిగా. హల్లెలూయా, వీని దేవుడు వీనికి దూరం అయిపోయిండు. హల్లెలూయా, వీడి పని అయిపోయింది. ఎటువంటి వ్యక్తి, ఎంత గొప్ప రాజు, వీడి పని అయిపోయింది. ఇక అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇక అయిపోయిందిలే దావీదు పని. ఇక దేవుడు ఆయనకి తోడుగా ఏడున్నాడు. ఇక ఆయన పక్షాన నిలబడి ఏం కార్యం జరిగిస్తాడు అని అనుకునే సమయంలో ఈ దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు యెహోవా తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఏమన్నాడు? చదవలేదా? ఇచ్చనే చూస్తున్నాడు. కీర్తన 3వ అధ్యాయం చదవలేదా? హల్లెలూయా. ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తానో అప్పుడే నా దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు, సహాయం చేస్తాడు. అంత ముందు చాలా బాధ పెట్టేది. ఒక్కొక్కసారి మా కరుణ అక్కడ డ్యూటీ దగ్గర దిక్కొచ్చేటప్పుడు కన్నీళ్ళెమ్మటి నీళ్లు గారేటి ఏడుపొచ్చేది. ఏంది ప్రభువా ఇంత కోస పెడుతుండు, ఇంత వేదన పెడుతుండు అనేది కన్నీరు కాల్చినప్పుడు ఈ కీర్తన నాకు గుర్తొచ్చింది. అరే, సొంత కొడుకే ఆయన చదువుతున్నప్పుడు, అన్ని కష్టాలు పడుతున్నప్పుడు, అంత బాధపడుతున్నప్పుడు దేవుడే నాకు ఆధారం. ఎలుగెత్తి నేను మొరపెట్టినప్పుడు యెహోవా నాకు ఉత్తరం ఇస్తుండు. ఎంతమంది సైనికులు ఉన్నా పోరాటే ఒక్క సెకండ్లో పోయి లేపేసే వస్తారు. అటువంటి శక్తి కలిగిన దావీదు. హల్లెలూయా. ఎందుకు దేవుడి మీద ఆధారపడుతుండు? నేను ఆధారపడలేనా? హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆధారపడుతున్నారు దేవుడి మీద? చేతులెత్తి హృదయపూర్వకంగా ఈ పరిస్థితులలో, ఈ కష్టంలో నా దేవుడి మీద ఆధారపడునని చేతులెత్తండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మనం ప్రభువుని చూసే ఏం చేయాలి? ఆధారపడాలి. ప్రభువు ఉండడని ధైర్యం కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. కొంతమందిని నేను చెప్పి చూపించి త్వరగా ముందుకెళ్దాం. 32వ అధ్యాయం పూర్తిగా ఉంటుంది, 33వ అధ్యాయంలో పూర్తిగా ఉంటుంది. అయితే అంతా చదవద్దు. 33వ అధ్యాయంలో 3-4 వచనాలు. తాను వారి ముందర వెలుసు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. హల్లెలూయా. ముందర ఇక్కడ నేను యాకోబు ఎవరు? యాకోబు తెల్లారి దాకా దేవుడితోని వ్యక్తి పోరాడిండు. దేవుడితోని పోరాడి ప్రార్థన చేసి గెలిచిండు. ముందుగా ఏం చేసిండు? దాసులను పెట్టిండు. తర్వాత లేయాని పెట్టిండు. తర్వాత వాళ్ళ దాసులను ఫస్ట్ సైనికులను పెట్టిండు. తర్వాత ఎవరు పేరు? దాసీలు రాహేలు, లేయా, వాళ్ళ దాసీలు ముందు పెట్టిండు. తర్వాత లేయాని పెట్టిండు. తర్వాత రాహేల్ని పెట్టిండు. తర్వాత యోసేపుని పెట్టిండు. యోసేపు తర్వాత ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా ఉంటూ ప్రార్థన చేస్తూ నేలన 7 సార్లు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని ఆవులను, కొన్ని ఒంటెలను తన అన్నకు కానుకగా ఇస్తున్నాడు. ఎందుకు అంటే ఈయన ఒక తప్పు చేసిండు ఆయన ఎడల. హల్లెలూయా. మీ అందరికి తెలుసు కదా ఏం తప్పు చేసిండు? వచ్చే ఆశీర్వాదాన్ని ఈయన తీసుకున్నాడు దొంగతనంగా తన తల్లిని బట్టి. హల్లెలూయా. దేవుడు ముందు దేవుడు సిద్ధమే. అది దొంగతనం ఏమీ లేదు. దేవుడు మొదటే చెప్పిండు
ప్రవచించాడు. హల్లెలూయా. అప్పుడు 400 మందిని తీసుకొని ఈ యాకోబును సమీపిస్తున్నప్పుడు ఈ యాకోబు ఏం చేసినాడంట, 7 సార్లు ఈ నుంచి అంత దూరం పోగానే సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ, మళ్ళీ అంత దూరం పోగానే మళ్ళీ సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ 7 సార్లు ఆయన దగ్గరికి కలుసుకునేంత వరకు వచ్చేసరికి ఆయన ఏం చేసాడు, హల్లెలూయా, నా తమ్ముడా అని ముద్దు పెట్టుకొని వాళ్ళిద్దరు కన్నీరు కారుచుకొని తిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా. వారిద్దరికి సమీపముగా ఉండే ఆ కోపంతో వచ్చే ఆ వ్యక్తి, 400 మందిని తీసుకునే వచ్చే ఆ వ్యక్తి మధ్యలో ఏం జరిగింది, వారిద్దరి మధ్యలో దేవుడికి ప్రార్థన చేసి 7 సార్లు సాష్టాంగపడ్డాడు. హల్లెలూయా. తెల్లవారి దాకా దేవుడితోని పెరుగులాడి నువ్వు నన్ను ఆశీర్వదించు, హల్లెలూయా అని అడిగిండు కాబట్టి హల్లెలూయా ఆశీర్వదించబడ్డాడు. తన ప్రాణం పోగొట్టుకోలేదు. హల్లెలూయా. మనం సమస్యను చూసి భయపడకుండా ఏం చేయాలంటే యాకోబులాగా ఏదైనా కష్టం వచ్చే తెల్లారి దాకా ప్రార్థన చేయి. హల్లెలూయా. ఏదైనా సమస్య వస్తే నువ్వు ప్రార్థన చేయి అంతే. దేవునికి స్తోత్రాలు. 11వ వచనంలో ఇక్కడ ఆసా తన దేవునికి యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అని ప్రార్థన చేస్తుంది. దానికంటే పైగా ఆసాకు 5,85,000 మంది ఉన్నారు. ఇక్కడ భూషుడైన జెరాకు 1,000 మంది సైన్యం ఉన్నారు. హల్లెలూయా. వారందరూ కూడా దండెత్తి ఈ ఆశ మీదకి వస్తున్నప్పుడు ఈ ఆశ ఏం చేస్తున్నాడు, ఇక్కడ 11-12వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. 1,000 మంది సైన్యం ఎక్కడ. హల్లెలూయా. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత భయం అవుతుంది. హల్లెలూయా. మన ఇంటి దగ్గర ఒక 10 మంది 20 మంది వచ్చి గుమ్మి కూడా ఎవడు ఎక్కడ దెబ్బ కొడతాడో, ఎవడు ఎక్కడ మీద చేయి చేసుకుంటాడో అని వణికిపోతాం మనం. హల్లెలూయా. ఇక్కడ 1,85,000 మంది ఉన్నారు. 1,000 సైన్యం ఆ జెరాహుకున్నది. హల్లెలూయా. మరి ఎంత భయపడిపోయాడు, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆయన భయపడకుండా. హల్లెలూయా. విస్తారమైన ఈ సైన్యం చేతిలో నేను ఓడిపోకుండా నువ్వు బలం లేని వారికి బలాన్ని నువ్వు అనుగ్రహించే వాడవు నీవే అని ప్రార్థన చేసినప్పుడు 12వ వచనంలో ఆశ ఎదుట వారు నిలబడిపోకుండా, నిలవలేకుండా వారిని దేవుడు ఏం చేసిండు, పారగొట్టిండు. హల్లెలూయా. మరి మనం కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను చూసి భయపడకుండా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ సమస్య, ప్రభువా ఇది సమస్య, ఇది నా పరిస్థితి, ఇది నా అనారోగ్యం, ఇది నా ఆర్థిక పరిస్థితి, ఇగో ఇది నా బలహీనత అని నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. దాన్ని బట్టి నువ్వు భయపడకుండా ఏం చేయాలి, ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది, అది బలహీనతలు సమస్యలు ఏమైతాయి, తొలగిపోతాయి. హల్లెలూయా. యాకోబు ప్రార్థన చేసినా తలుపుని ఎదురుగా చేసినా, ఆశ ప్రార్థన చేసినా, ఇదే అధ్యాయంలో 20వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు కూడా ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ యెహోషాపాతు రాజు కూడా ఏం చేస్తున్నాడంట, గొప్ప గొప్ప శక్తిశాలులు అవతల నుంచి వచ్చి ఉన్నప్పుడు నీవే మాకు సహాయం చేయి, మాకు బలం లేదని ఇక్కడ కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాడు చూసి మనం ప్రార్థన చేస్తాం. న్యాయాధిపతులు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. అతడు లేఖికి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన కాళ్ళు అగ్ని చేత కాల్చబడి జనపనాల వలె ఆయను, సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి సాసి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. దాని కింద కూడా మనం చదివితే అక్కడ కనపడుతుంది దేవుడు అతని ఎడల ఏ విధమైన
తోడుగా ఉండి అతని ప్రాణాన్ని కాపాడిండు. హల్లెలూయా. ఆసా ప్రార్థన చేసిండు, ఆసాకు తోడుగా ఉన్నాడు. యాకోబు ప్రార్థన చేసిండు, యాకోబుకు తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు ప్రార్థన చేసిండు, యెహోషాపాతు రాజుకు దేవుడు ఆయన ప్రార్థన విని తోడుగా ఉన్నాడు. ఇప్పుడు సంసోనుకు తోడుగా ఉన్నాడు. పచ్చి గాడిద ఎముకను పట్టుకొని 1000 మందిని చంపేసిండు ఫిలిష్తీయులను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా ఈ ప్రార్థనతోనే వీళ్ళు ఏం చేస్తున్నారంట, జయం పొందుకుంటున్నారు. మరి మనం హిజ్కియా రాజును కూడా చూడొచ్చు. ఆయన రాసిన ఉత్తరాన్ని తీసుకుపోయి మందిరంలోకి పోయి ప్రార్థన చేసినప్పుడు 185,000 మందిని హతం చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. మరి వాళ్ళు ప్రార్థన చేసిండ్రు, ప్రభు వారికి తోడుగా ఉన్నాడు. మీరు కూడా ప్రార్థన చేస్తే ప్రభువు మీకు కూడా. హల్లెలూయా. వాళ్ళు సమస్యలు చూసి భయపడలేదు కానీ ప్రార్థన చేసిండ్రు. హల్లెలూయా. మీరు కూడా సమస్యలు చూసి భయపడకుండా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అంతమంది భక్తులకు అంతమంది వ్యక్తులు వచ్చినా, అంత సైన్యం వచ్చినా ప్రభు వారికి తోడుగా ఉన్నాడు. మీకొచ్చే సులుకడి వాటి శ్రమ, సులుకడి అనారోగ్యం, హల్లెలూయా, ఏదేమైనా సరే, ఏది కష్టమైనా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, రోగమైనా సరే, దాన్ని చూసి మనం భయపడకుండా ముందుగా మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఎంతమంది 5గురు చూపించినాం. వాళ్ళ 5గురు కూడా ఏం చేసిర్రు, ప్రార్థన చేసిర్రు. భయపడిరా, ప్రభు వారికి తోడుగా ఉన్నాడా. మీరు కూడా సమస్యలు చూసి భయపడకుండా ఉంటే హల్లెలూయా, ప్రభు మీకు తోడుగా ఉంటాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.